వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 సంవత్సరానికి గాను జనవరి 25న ప్రకటించిన పద్మ పురస్కారాల గురించి తెలుసుకుందాం. సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడగలరు. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే పద్మ పురస్కారాలు 2026 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందులో 5 పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, 6 విదేశీయులు, ప్రవాస భారతీయులు, పిఐఓ, ఓసీఐ కేటగిరీ నుంచి ఉన్నారు. మొత్తం 16 మందికి మరణాంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. అదేవిధంగా క్రీడారంగంలో 9 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. ఈ పద్మ పురస్కారాలను ప్రధానంగా కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమ, వైద్యం, సాహిత్యం మరియు విద్య, సివిల్ సర్వీసెస్, క్రీడలు, పౌరసేవ మొదలైన వివిధ విభాగాలు, కార్యకలాపాల రంగాలలో ప్రదానం చేస్తారు. పద్మ పురస్కారాలను పొలిటికల్ రంగంలో ఇవ్వరు. అదేవిధంగా సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్లో ఉన్నప్పుడు ఇవ్వరు, రిటైర్ అయిన తరువాత ఇస్తారు. 2026లో మార్చి ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు. 2026 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ 5గురికి లభించాయి. శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్, ఇతనికి కళల రంగానికి గాను పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఇతను మహారాష్ట్రకు చెందినవారు. ఇతనికి మరణాంతరం పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. శ్రీ కేటీ థామస్, ఇతనికి ప్రజా వ్యవహారాల రంగాల విషయంలో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవారు. శ్రీమతి ఎన్ రాజం, ఈమెకి కళల రంగానికి గాను పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. శ్రీ పి నారాయణన్, సాహిత్యం మరియు విద్యకు గాను ఇతనికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవారు. శ్రీ విఎస్ అచ్యుతానందన్, ఇతనికి ప్రజా వ్యవహారాలకు గాను పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఇతనికి మరణాంతరం పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. 2026 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కారాలు 13 మందికి లభించాయి. శ్రీమతి అల్కా యాగ్నిక్, ఈమెకు కళల రంగానికి గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఈమె మహారాష్ట్రకు చెందినవారు. శ్రీ భగత్ సింగ్ కోశ్యారి, ఇతనికి ప్రజా వ్యవహారాల విషయంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారు. శ్రీ కల్లిపట్టి రామస్వామి పలస్వామి, ఇతనికి వైద్య రంగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. శ్రీ మమ్ముట్టి, ఇతనికి కళల రంగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవాడు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఇతనికి వైద్య రంగానికి గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను అమెరికాకు చెందినవారు. శ్రీ పీయూష్ పాండే, ఇతనికి కళల రంగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను మహారాష్ట్రకు చెందినవారు. ఇతనికి మరణాంతరం పద్మభూషణ్ పురస్కారం లభించింది. అదేవిధంగా ఎస్కేఎం మైలానందన్, ఇతనికి సామాజిక సేవా రంగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. శ్రీ శతావధాని ఆర్ గణేష్, ఇతనికి కళల రంగానికి గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. శ్రీ శిబు సోరెన్, ఇతనికి ప్రజా వ్యవహారాల విషయంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. ఇతనికి మరణాంతరం పద్మభూషణ్ పురస్కారం లభించింది. శ్రీ ఉదయ్ కోటక్, ఇతనికి వాణిజ్యం మరియు పరిశ్రమల విషయంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను మహారాష్ట్రకు చెందినవారు. శ్రీ వికే మల్హోత్రా, ఇతనికి ప్రజా వ్యవహారాల విషయంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను ఢిల్లీకి చెందినవారు. ఇతనికి మరణాంతరం పద్మభూషణ్ పురస్కారం లభించింది. శ్రీ వెల్లపల్లి నటేశన్, ఇతనికి ప్రజా వ్యవహారాల విషయంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవారు. శ్రీ విజయ్ అమృతరాజ్, ఇతనికి క్రీడల రంగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను అమెరికాకు చెందినవారు. ఇతను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. పద్మభూషణ్ పురస్కారం లభించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేయగా
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇతను ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినాడు. ఇక 2026 సంవత్సరానికి గాను 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ప్రముఖులలో కొందరు: రోహిత్ శర్మ, ఇతనికి క్రీడల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను మహారాష్ట్రకు చెందినవారు. శ్రీమతి హర్మన్ ప్రీత్ కౌర్, ఈమెకు క్రీడల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈమె పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. శ్రీ ఆర్ కృష్ణన్, ఇతనికి కళల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఇతనికి మరణాంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది. డాక్టర్ ప్రొఫెసర్ లార్స్ క్రిస్టియన్ కోచ్, ఇతనికి కళల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను జర్మనీ దేశానికి చెందినవారు. శ్రీ రామచంద్ర గాడ్బోలే మరియు శ్రీమతి సునీత గాడ్బోలే జంటకు వైద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారాలు 113 మందికి లభించగా, అందులో తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణకు చెందిన 7గురికి మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన 4గురికి లభించాయి. తెలంగాణకు చెందిన 7 పద్మ పురస్కారాలు: పాల్కొండ విజయ్ ఆనందరెడ్డి, ఇతనికి వైద్య రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను హైదరాబాద్కు చెందినవారు. శ్రీ రామారెడ్డి మామిడి, ఇతనికి పశుసంవర్ధక రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. శ్రీ కుమారస్వామి తంగరాజ్, ఇతనికి సైన్స్ మరియు ఇంజనీరింగ్కి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను హైదరాబాద్కు చెందినవారు. శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, ఇతనికి సైన్స్ మరియు ఇంజనీరింగ్కి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను హైదరాబాద్కు చెందినవారు. చంద్రమౌళి గడ్డమనుగు, ఇతనికి సైన్స్ మరియు ఇంజనీరింగ్కి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను ఖమ్మం జిల్లాకు చెందినవారు. శ్రీమతి దీపికారెడ్డి, ఈమెకి కళల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈమె హైదరాబాద్కు చెందినవారు. శ్రీ గూడూరు వెంకట్రావు, ఇతనికి వైద్య రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను నల్గొండ జిల్లాకు చెందినవారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 4గురికి పద్మ పురస్కారాలు దక్కగా, వారు శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి, ఇతనికి సాహిత్యం మరియు విద్యకి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను కృష్ణా జిల్లాకు చెందినవారు. శ్రీ మాగంటి మురళీమోహన్, ఇతనికి కళల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. శ్రీ గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్, ఇతనికి కళల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను కృష్ణా జిల్లాకు చెందినవారు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ఇతనికి కళల రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఇతనికి మరణాంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది. పద్మ అవార్డుల బేసిక్ ఇన్ఫర్మేషన్. పద్మ అవార్డులు 1954వ సంవత్సరంలో ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ వారు లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు అధికారిక ప్రకటన చేస్తారు. ఒక సంవత్సరంలో గరిష్టంగా 120 మందికి మించరాదు. మరణించిన వ్యక్తులు, విదేశీయుల యొక్క సంఖ్యను పరిగణలోకి తీసుకోరు. ఇప్పటి వరకు పద్మ పురస్కారాలకు 2 సార్లు విరామం ఇచ్చారు. 1978 నుండి 1979 వరకు మరియు 1993 నుండి 1997 వరకు. సాధారణంగా మరణించిన వ్యక్తులకు పద్మ పురస్కారాలను ఇవ్వరాదు, కానీ సంవత్సరంలోపు మరణించిన వారికి ఇవ్వవచ్చును. తదుపరి సంవత్సరం వారికి ఇవ్వరాదు. పద్మ పురస్కారాల గ్రహీతలు పేరుకు ముందు లేదా వెనుక బిరుదుగా ఉపయోగించకూడదు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 18 రిలేటెడ్ టు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అయితే సాధారణంగా పద్మ పురస్కారాల గ్రహీతలకు నగదు బహుమతి ఉండదు, కానీ ఆయా రాష్ట్రాలు తమ ఇష్టానుసారం ఇవ్వవచ్చును. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు పద్మ పురస్కారాల గ్రహీతలకు నగదు ప్రోత్సాహం, నెలవారీ గౌరవ వేతనాలు ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం పద్మ పురస్కారాల గ్రహీతలకు నగదు 25 లక్షలు మరియు నెలవారీ గౌరవ వేతనం 25,000గా ప్రకటించింది. పద్మ పురస్కారాల్లో అత్యున్నతమైనది పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కాగా, భారత్లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. పద్మ పురస్కారాలు 2026 సంవత్సరానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: 2026 సంవత్సరానికి గాను మొత్తం ఎన్ని పద్మ అవార్డులు ప్రకటించారు? ఆప్షన్స్: ఏ 113, బి 120, సి 131, డి 139. ఆన్సర్
సి 131. 2026 సంవత్సరంలో పద్మ అవార్డుల్లో ఎన్ని పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు? ఆప్షన్స్ ఏ 5, బి 7, సి 8, డి 9. ఆన్సర్ ఏ 5. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ 1. తెలంగాణకు చెందిన 7గురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. అందులో ఒకరికి మరణాంతరం లభించింది. 2. ఆంధ్రప్రదేశ్కు చెందిన 4గురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. అందులో ఒకరికి మరణాంతరం లభించింది. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2, డి ఏదీ కాదు. ఆన్సర్ సి 1 and 2. 2026 పద్మ పురస్కారాల్లో నోరి దత్తాత్రేయుడికి ఏ రంగంలో పద్మభూషణ్ అవార్డు లభించింది? ఆప్షన్స్ వైద్యం, సాహిత్యం మరియు విద్య, ప్రజా వ్యవహారాలు, కళలు. ఆన్సర్ ఏ వైద్యం. శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్కి ఏ పురస్కారం లభించింది? ఆప్షన్స్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. ఆన్సర్ సి పద్మవిభూషణ్. కళల రంగానికి చెందిన పద్మభూషణ్ పురస్కారం పొందిన శ్రీమతి అల్కా యాగ్నిక్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్ తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్. ఆన్సర్ బి మహారాష్ట్ర. క్రీడాకారుడైన రోహిత్ శర్మకు ఏ పురస్కారం లభించింది? ఆప్షన్స్ పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న. ఆన్సర్ బి పద్మశ్రీ. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ 1. విఎస్ అచ్యుతానందన్కు ప్రజా వ్యవహారాల రంగంలో మరణాంతరం పద్మవిభూషణ్ లభించింది. 2. శ్రీ శిబు సోరెన్కు ప్రజా వ్యవహారాల రంగంలో మరణాంతరం పద్మభూషణ్ లభించింది. శ్రీ కె విజయ్ కుమార్కు సివిల్ సర్వీస్ రంగానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఏ 1 మాత్రమే, బి 1 and 2 మాత్రమే, సి 2 and 3 మాత్రమే, డి 1, 2, 3. ఆన్సర్ డి. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్కు ఏ రంగంలో పద్మశ్రీ అవార్డు లభించింది? ఆప్షన్స్ సాహిత్యం మరియు విద్య, కళలు, వైద్యం, ప్రజా వ్యవహారాలు. ఆన్సర్ బి కళలు. శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్కు సైన్స్ మరియు ఇంజనీరింగ్లో ఏ పురస్కారం లభించింది? ఆప్షన్స్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. ఆన్సర్ ఏ పద్మశ్రీ. 2026 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలను పరిగణించండి. ఈ క్రింది జతలలో సరిగా జతపరచబడనిది ఏది? ఆప్షన్స్ 1. శ్రీ కెటి థామస్, ప్రజా వ్యవహారాలు. 2. శ్రీ పి నారాయణన్, సాహిత్యం మరియు విద్య. 3. విఎస్ అచ్యుతానందన్, ప్రజా వ్యవహారాలు. 4. శ్రీమతి ఎన్ రాజం, వైద్యం. ఆన్సర్ ఎన్ రాజంకి కళల రంగానికి గాను పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మలయాళ నటుడు మమ్ముట్టికి కళల రంగానికి గాను ఏ పురస్కారం లభించింది? ఆప్షన్స్ పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, నన్ ఆఫ్ ది ఎబో. ఆన్సర్ ఏ పద్మభూషణ్. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ 1. పద్మ అవార్డులు మొదటిసారిగా 1954 సంవత్సరంలో ప్రారంభమైనాయి. 2. పద్మ అవార్డులు భారత రాష్ట్రపతి చేత ప్రదానం చేయబడతాయి. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే, డి ఏదీ కాదు. ఆన్సర్ సి 1 and 2 మాత్రమే. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆప్షన్స్ పద్మవిభూషణ్, భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్. ఆన్సర్ బి భారతరత్న. పద్మ పురస్కారాలు ఏ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటిస్తుంది? ఆప్షన్స్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి హోం మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. 2026 పద్మ పురస్కారాలకు సంబంధించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ 1. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో మొత్తం 19 మంది మహిళలు ఉన్నారు. 2. 6 విదేశీయులు, ప్రవాస భారతీయులు, పిఐఓ, ఓసీఐ కేటగిరీ నుంచి ఉన్నారు. 3. మొత్తం 16 మందికి మరణాంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే, డి 1, 2, 3. ఆన్సర్ డి 1, 2, 3. క్రింది వారిలో ఎవరికి మరణాంతరం పద్మ పురస్కారం లభించింది? ఆప్షన్స్ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, శ్రీ పీయూష్ పాండే, రామస్వామి పలస్వామి,
వెంపటి కుటుంబ శాస్త్రి. ఆన్సర్ బి శ్రీ పీయూష్ పాండే. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.